సార్ నమస్తే. నమస్తే అండి. ఎన్టీఆర్ గారిని పదవి నుంచి దించేసి, చంద్రబాబు నాయుడు గారు దించేసి నేటికి సరిగ్గా 30 ఏళ్ళు. దీన్ని చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పొడిచారని కొంతమంది అంటారు. ఆయనేమో కాదు అని అంటారు. ఇందుకు మీరేమంటారు? అంటే ఎన్టీ రామారావు గారు స్వయంగా చెప్పుకున్న మాట, నాకు వెన్నుపోటు పొడిచాడు నా అల్లుడు అని మాత్రమే కాకుండా ఔరంగజేబ్ లాంటి వాడు అనే మాట కూడా వాడాడు ఆయన. అవును. అంటే తండ్రిని ఖైదు చేసిన చరిత్ర ఔరంగజేబ్ అయితే, ఉమ్, తండ్రి లాంటి మామగారిని ఇబ్బందులకు గురి చేసినటువంటి చరిత్ర చంద్రబాబుది ఉమ్, అని చాలా స్పష్టంగా చెప్పిన వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్ లో ఉన్నాయి. ఓకే. కాబట్టి దాన్ని వెన్నుపోటుగానే చూడాలంటే ఆయన అభిప్రాయానికి వ్యతిరేకంగా జరిగినటువంటి కార్యక్రమం. ఉమ్, అయితే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే దాన్ని పార్టీ పరిరక్షణ, అలాగే తమ నాయకుడిని ఒక దుష్టశక్తి ఆవరించిందని, ఉమ్, ఆ దుష్టశక్తి బారి నుంచి తన నాయకుడిని కాపాడుకోవటానికి ఉమ్, అంతకు మించి గత్యంతరం లేక ఆ పని చేయాల్సి వచ్చిందని ఆయన చాలా సందర్భాల్లో ఉమ్, చెప్పుకున్నాడు. అయితే చంద్రబాబు నాయుడు గారి అదృష్టం ఏంటంటే అప్పుడు ఎన్టీ రామారావు గారికి ఉమ్, ఆగస్టులో జరిగింది. ఇప్పుడు ఆగస్టులోనే ఉన్నాం మనం. ఉమ్, సరిగ్గా ఇదే రోజు ఆయన పదవిలోంచి తప్పుకున్నాడు. ఉమ్, కాబట్టి ఇదే ఆగస్టులో నాదెండ్ల భాస్కర్ రావు గారి వెన్నుపోటు కూడా జరిగింది. ఆగస్టు అనేది తెలుగుదేశం పార్టీకి కలిసి రాలేదు. కలిసి రాలేదు అనేది ఒక ప్రచారం ఉంది. అవును. అలా నాదెండ్ల భాస్కర్ రావు గారి వెన్నుపోటు తర్వాత రామారావు గారు ప్రజాస్వామ్య పోరాటం అనే పేరుతో రోడ్డు మీదకి వచ్చి ఉమ్, గొడవ చేసి ఢిల్లీ లెవెల్లో మొత్తానికి ఇందిరాగాంధీ గారిని ఉమ్, భయపెట్టగలిగాడు. ఉమ్, అలాగే కాంగ్రెస్ పార్టీ నాదెండ్ల భాస్కర్ రావుకి మద్దతు ఇవ్వను అని చెప్పే పరిస్థితి కల్పించాడు. ఉమ్, కల్పించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్, ఆయనే స్వయంగా నాదెండ్ల భాస్కర్ రావుకి ఉమ్, మేము ఫ్లోర్ మీద మీకు మద్దతు ఇవ్వబోవడం లేదు అని చెప్పి ఉమ్, ఆయన ఆశలను కుప్పగూల్చాడు. ఉమ్, కాబట్టి అదొక సందర్భం. ఉమ్, ఇక్కడికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఉమ్, 95లో జరిగింది ఈ ఇన్సిడెంట్. 94లో ఆయన తిరిగి, అంటే రామారావు గారు 3 ఎన్నికల్లో, అంటే ఆయన మొదటి 2 ఎన్నికలు గెలిచాడు, ఉమ్, 3వ ఎన్నిక ఓడిపోయాడు, ఉమ్, 4వ ఎన్నికలో గెలిచాడు. ఆయన మొత్తం 4 ఎన్నికలు కంటెస్ట్ చేశాడు. ఉమ్, 4 ఎన్నికల్లో మొదటి 2 ఎన్నికలు వరుసగా గెలిచాడు. ఉమ్, 3వ ఎన్నిక ఓడిపోయాడు 89లో. 89లో ఓడిపోయి 94లో జరిగిన ఎన్నికల్లో ఇమీడియట్ గా గెలిచాడు. ఉమ్, గెలిచిన సంవత్సరానికి ఇది జరిగింది ఇన్సిడెంట్ చంద్రబాబు నాయుడు గారు. ఉమ్, 95 నుంచి 2025కి 30 ఏళ్ళు. ఉమ్, కాబట్టి ఈ 30 ఇయర్స్ అనేది కరెక్టే. కాకపోతే ఉమ్, ఇక్కడ ఈ 30 ఏళ్లుగా ఆయన ఆ మాట చెప్తూనే ఉన్నాడు పదే పదే. ఉమ్, నేను మా నాయకుడిని కాపాడుకోవటానికి, ఏ శక్తి నుంచి కాపాడుకోవాలనుకున్నాడు వాళ్ళ నాయకుడిని, ఉమ్, లక్ష్మీ పార్వతి అనేటువంటి శక్తిని ఉమ్, నుంచి కాపాడుకోవాలనుకున్నట్టుగా చెప్తాడు ఆయన. నిజంగా లక్ష్మీ పార్వతి గారికి అంత హోల్డ్ ఉందా? ఉమ్, ఉంటే ఆవిడ ఈ 30 ఏళ్లలో ఎంత చేసి ఉండాలి? ఉమ్, ఆ రోజున అంటే జయలలిత గారిని కూడా ఎంజీఆర్ గారి పక్క నుంచి లాగేశారు, ఉమ్, ఆవిడని తోసేశారు, ఆ చీర పట్టుకు లాగారు, నానా గొడవ జరిగింది. ఉమ్, జరిగినప్పటికీ ఆవిడ ఫైటింగ్ స్పిరిట్ తో ఎవరైతే తన మీద ఆ రోజున దాడి చేశారో ఎంజీఆర్ గారు చనిపోయినప్పుడు ఉమ్, వాళ్ళందరి మీద పగ తీర్చుకుంది ఆవిడ. ఇక్కడ అంత పవర్ఫుల్ కాదు ఈవిడ ఉమ్, లక్ష్మీ పార్వతి. సో ఆవిడ ప్రస్తుతం ఆవిడ కండిషన్ ఏంటో అందరికీ తెలుసు. ఉమ్, కాబట్టి ఆవిడ్ని బూచిగా చూపించారు. ఉమ్, ఆవిడ్ని బూచిగా చూపించటం ఉమ్, అంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజున ఉన్నటువంటి 95 నాటికి ఆయనకు ఉన్నటువంటి ఉమ్, ఆర్థిక శక్తి ఉమ్, ప్రకారం అంచనా కడితే ఉమ్, ఆయన ఒక ప్రభుత్వాన్ని దించేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత డబ్బులు ఆయన దగ్గర ఉన్నాయని ఉమ్, నేను అనుకోను. ఉమ్, అందరికీ తెలిసిన విషయమే ఇది. ఆ, ఆ రోజున ఆయన ఉన్నటువంటి కండిషన్, ఈ రోజున దేశంలో రిచెస్ట్ సీఎం ఆయన, అది వేరే గొడవ. ఉమ్, కానీ 95 నాటికి ఆయన పరిస్థితి అది కాదు. అవును. కానీ ఆర్గనైజ్ చేయగలిగాడు. ఎలా చేయగలిగాడు? ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు అంటే ఉమ్, మార్కెట్ శక్తుల నుంచి డబ్బులు వచ్చాయి. ఉమ్, అంటే ఎన్టీ రామారావు గారు 94లో సీఎం అవగానే
ఇమ్మీడియట్ గా ఆయన సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు. ఈ సంపూర్ణ మద్యపాన నిషేధం అనటం వలన మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింది. అప్పటికే దేశం లిబరలైజ్డ్ ఎకానమీలోకి ఎంటర్ అయింది. ఎన్టీ రామారావు గారు 89లో ఓడిపోయే నాటికి ఆ పరిస్థితి లేదు. 90లో దేశం నూతన ఆర్థిక విధానంలో పివి నరసింహారావు గారి నాయకత్వంలో ప్రవేశించే నాటికి రామారావు గారు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆయన తిరిగి అధికారంలోకి వచ్చేసరికి ఆర్థిక సంస్కరణలు వేగం పుంజుకుంటున్న దశ. ఆ దశలో మార్కెట్ ఎకానమీ సెంటిమెంట్ ను గాయపరిచే నిర్ణయాలు తీసుకున్నాడు ఈయన వరుసగా. దాంతో మార్కెట్ శక్తులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద అనేక ఆశలు పెట్టుకున్నటువంటి మార్కెట్ శక్తులన్నీ కూడా ఎన్టీఆర్ అనేటువంటి మనిషిని దించేసి ఇంకెవరినైనా ఎక్కిస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయానికి వచ్చేసి ఉన్నాయి. కరెక్ట్ గా ఆ టైంలో వాళ్ళకి కరెక్ట్ పర్సన్ గా చంద్రబాబు నాయుడు కనిపించాడు. దీని వెనకాల రకరకాల ఈ కనెక్టివిటీ అంటే చంద్రబాబుకి మార్కెట్ శక్తులకి మధ్య అనుసంధానం చేయడానికి చాలా మంది కృషి చేశారు. పర్టికులర్ గా పేపర్ల వైపు నుంచి, మీడియా వైపు నుంచి కూడా జరిగింది. ఉత్తరాదికి చెందినటువంటి పెట్టుబడిదారుల తాలూకా డబ్బులు ఆ ఎన్నికల్లో అంటే ఆ వెన్నుపోటు కార్యక్రమంలో చంద్రబాబు గారి చేతికి చేరినాయి. అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి సూట్ కేసులు వెళ్ళాయి చంద్రబాబు గారి క్యాంపుకి. అంటే నార్త్ ఇండియన్ ల్యాబింగ్, అది గోయంకా గారి పత్రిక అనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి అక్కడి నుంచి మనీ సర్క్యులేషన్ జరిగింది ఆ రోజు. కాబట్టి ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇవన్నీ బాబుకు సపోర్ట్ గా నిలబడ్డాయి. అలాగే విచిత్రంగా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చంద్రబాబు వైపే నిలబడ్డారు ఆ రోజు. అదొక విచిత్రమైనటువంటి స్టాండ్. సరే, ఏది ఏమైనప్పటికీ ప్రో మార్కెట్ సెంటిమెంట్ గాయపరిచినటువంటి ఎన్టీఆర్ ని తొలగించాలి అని మార్కెట్ శక్తులు అనుకోవడం, ఆ అవకాశాన్ని చంద్రబాబు వినియోగించుకుని లక్ష్మీ పార్వతి అనే బూచిని చూపించి కుటుంబాన్ని తన వైపుకు లాక్కుని, అంటే లక్ష్మీ పార్వతి వలన కుటుంబానికి జరిగేటువంటి నష్టం అది చెప్పడం ద్వారా ఫ్యామిలీ మొత్తాన్ని ఎన్టీఆర్ నుంచి దూరం చేసి తన వైపుకి తిప్పుకోగలిగాడు. తిప్పుకుని ఈ ఆర్థిక దన్ను, ఆ కుటుంబ బలం, ఈ రెండింటిని ఆసరా చేసుకుని మీడియాని సపోర్ట్ గా పెట్టుకుని ఎన్టీఆర్ మీద ఆయన కాన్షియస్ గా దాడి చేశాడు. ఆయన తీవ్రంగా గాయపరిచాడు. ఆ మానసిక సమస్యతోనే ఆయన ఇలా జరిగింది ఏమిటని ఎదురుదాడి చేయడానికి ప్రిపేర్ అవుతున్నాడు. ఆయన ఈ వయసు సహకరించకపోయినా ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉండగా కరెక్ట్ గా ఆగస్టులో జరిగింది, జనవరిలో చనిపోయాడు. అంటే 4 నెలల వ్యవధిలో ఆయన చనిపోవడం అనేది చంద్రబాబు నాయుడుకి విపరీతంగా కలిసి వచ్చింది. లేకపోతే ఆయన అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రిపేర్ అవుతున్నాడు. సింహం గుర్తుతో పోటీ చేయాలనేది ఆయన ప్రోగ్రాం. అభ్యర్థుల ఎంపిక, ఈ కార్యక్రమం, జిల్లాల పర్యటన మొదలు పెట్టేశాడు. అది గనక జరిగి ఉంటే, అంటే ఆయన సింహం గుర్తుతో కంటెస్ట్ చేసుంటే పరిస్థితి ఎలా ఉండేది పార్లమెంట్ ఎలక్షన్స్. ఆయనకి జనాలు బ్రహ్మరథం పట్టిన సందర్భం ఉంది. అప్పుడు ఎప్పుడైనా సరే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి తేల్చుకుంటాను అనేవాడు ఏదైనా. కాబట్టి ఆ ఎన్నికల దాకా లీడ్ అయింది. ఎన్నికల లోపే, పార్లమెంట్ ఎలక్షన్ లోపే ఆయన కథ ముగిసింది. అది చంద్రబాబు నాయుడుకి విపరీతంగా కలిసి వచ్చినటువంటి అంశం. అలా ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ, అంటే ఇది పార్టీ పరిరక్షణ అనేది ఆయన కుటుంబ సభ్యులకి చెప్పాడు. వాళ్ళు కన్విన్స్ అయ్యారు. వాళ్ళకి చంద్రబాబు చెప్పిన మాట కంటే కూడా రామారావు గారు, లక్ష్మీ పార్వతి వివాహం దగ్గర నుంచి వాళ్ళలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండింది. దాంతో వాళ్ళందరూ ఇతని ఆర్గ్యుమెంట్ తో కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యి ఆవిడ రామారావు గారిని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసేసుకుంది. ఎటువంటి నిర్ణయాలైనా ఆయనతో ఆవిడ డెలివరీ చేయించే పరిస్థితులు ఉన్నాయనే దీనిలో ఆవిడని ప్రొజెక్ట్ చేశారు లక్ష్మీ పార్వతి. ఆ ప్రొజెక్షన్ లో నుంచి రామారావుని కాపాడుకోవాలి అనే ఒక అంతర్లీనంగా ఒక లైన్ పెట్టి వీళ్ళందరినీ తన వైపు తిప్పేసుకుని పార్టీ పరిరక్షణ అనే పేరుతో విజయవంతంగా ఎన్టీ రామారావు గారిని తప్పించి, ఆయన గనక సీరియస్ గా నిలబడి ఫైట్ చేస్తే
నాదెండ్ల భాస్కర్రావు పరిస్థితి అయ్యేది అతనిది కూడా. నాదెండ్ల భాస్కర్రావు ఆ తర్వాత రాజకీయంగా తన ప్రాముఖ్యతను పూర్తి స్థాయిలో కోల్పోయాడు. దాదాపు అదే కండిషన్లోకి వెళ్లే పరిస్థితి వస్తుందనే విషయం కూడా చంద్రబాబుకు తెలుసు. అందుకని ఆయన దానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకున్నాడు. వాళ్ళ దగ్గర నుంచి అష్యూరెన్సెస్ తీసుకున్నాడు. ఒకవేళ ఆయన తిరిగి లేచి కొడితే ఏమిటి పరిస్థితి, అప్పుడు కూడా ప్రొటెక్ట్ చేయాలి మీరందరూ. మీకోసం యుద్ధం చేస్తున్నానని వాళ్ళకి, మీకోసం యుద్ధం చేస్తున్నానని ఫ్యామిలీకి చెప్పి రంగంలోకి దిగాడు ఆయన చాలా తెలివిగా. అలా జరిగింది ఆ రోజున. అంటే చంద్రబాబు నాయుడు తను అనుకుని చేయలేదు. చంద్రబాబు నాయుడికి పరిస్థితులు అలా అనుకూలంగా మారినాయి. మారటం అనేది మార్కెట్ ఎకానమీ ఎన్టీఆర్ కి జీర్ణం కాకపోవడం వలన దొరికినటువంటి ఒక వెసులుబాటు, మార్కెట్ శక్తులకి ఎన్టీఆర్ కి మధ్య వచ్చిన గ్యాప్, దాన్ని సద్వినియోగం చేసుకుని చంద్రబాబు నాయుడు చాలా పద్ధతిగా ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతుడిని చేసి ఆయన్ని గెలిచి, నిజానికి రామారావు గారికి చివరి దశలో అర్థమైపోయింది మనం ఇతన్ని, అంటే ఆ పరిస్థితుల్లో అతన్ని నిలువరించడం కష్టం, అతను వెనకాల శక్తులు మోహరించినాయి, డబ్బులతో దిగారు అందరూ అనే విషయం ఆయనకు అర్థమైంది. అందుకని ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రామారావు గారి ఆశీర్వాదం కోసం వెళ్ళాడు ఇంటికి. రోడ్ నెంబర్ 13లో ఉండేవాడు ఆయన. వెడితే అక్కడ రామారావు గారి క్యాడరు ఈయన్ని రానివ్వాలి, అసలు ఆ రోడ్లోకి ఎంటర్ కానివ్వలేదు. గొడవ అయింది. ఏమిటి గొడవ అన్నాడు ఆయన ఇంట్లో కూర్చొని. బయట ఏంటి ఏదో గొడవ జరుగుతుందంటే, చంద్రబాబు నాయుడు గారు ఇలా వస్తున్నాడు, జనాలు అడ్డుకున్నారు ఆ సంచూరా. బాబు ఖాన్ గారి ప్రాపర్టీస్ ఏవో ఉండేవి అక్కడ. రామారావు గారు అప్పుడప్పుడు అక్కడ కూడా కూర్చుని ఆయన ప్రజల విజ్ఞప్తులు స్వీకరించేవాడు. ఆ ఏరియాలో గొడవ అయింది. గొడవ అయ్యేసరికి ఆయన అడిగాడు, అంటే హరికృష్ణ పరిస్థితి ఏమిటి అని అడిగాడు. ఆయన అడిగితే ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ఇచ్చారు హరికృష్ణకి అని చెప్తే ఆయన కొంచెం తృప్తి పడ్డాడు. పోన్లే అంటే ఈ యుద్ధంలో హరికృష్ణని ముందు పెట్టాడు ఆయన చంద్రబాబు టాక్టికల్ గా. హరికృష్ణతో ఎన్టీఆర్ మీద దాడి చేయించాడు మొదట. ఆ తర్వాత తను రంగంలోకి దిగాడు. ఎన్టీ రామారావు గారు ఒక దుష్టశక్తి చేతుల్లో చిక్కుకుపోయాడని ఊరూరా ప్రచారం చేసే బాధ్యత హరికృష్ణ తీసుకున్నాడు. అలా వాడాడు ఆయన. ఫోన్లే నా మీద యుద్ధం చేస్తే చేసాడు, మంత్రి పదవి ఇచ్చాడు చాలు అనే పద్ధతిలో ఆయన తృప్తి చెందాడు అనుకున్నారు. అది జరిగిన కథ. అయితే ఇక్కడ దగ్గుబాటి గారికి ఉప ముఖ్యమంత్రి అయితే ఇస్తా అన్నారు కదా, మరి వీళ్ళిద్దరికి ఎక్కడ చెడింది అసలు? అంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావుని కూడా తన దిగులోకి తీసుకున్నాడు. తీసుకొని మనం రోజు సాయంత్రం ఎలా పరిపాలించాలో మాట్లాడుకుని అలాగే చేద్దాం, మీరు కూడా ఉండాలి ఉప ముఖ్యమంత్రి. ఈ ప్రతిపాదనలన్నీ జరిగినాయి కానీ దేన్ని ఆనర్ చేయలేదు ఆయన. ఆయనకు తెలుసు వీళ్ళందరూ కూడా నిమిత్త మాత్రులే, నేనే రింగ్ మాస్టర్ని అనే విషయం ఆయనకు అర్థమైంది. అర్థమైన తర్వాత వీళ్ళందరినీ అలా వాడాడు. ఎప్పుడైతే రామారావు గారు సీన్ లో నుంచి, అంటే ఆయన వీక్ అయిపోతున్నాడు అనేది అర్థమైపోయిందో, అప్పుడు ఈయన ఎవరిని స్పేర్ చేయలేదు. ఆ విషయం అర్థమై ఆయన తిరిగి వెళ్ళిపోయాడు ఎన్టీ రామారావు దగ్గరికి. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వెళ్ళిపోయాడు. కానీ అప్పటికి ఇంకా టైం లేదు, అప్పటికి ఇంకా 2 నెలలే ఉన్నాడు ఆయన. పార్లమెంట్ ఎలక్షన్స్, ఆ అనారోగ్యంలోనే చాలా పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నాడు ఆయన. ఆ పెద్ద ప్రోగ్రాం పెట్టుకుని ఊరూలో తిరగటము, ఈ టెన్షన్ హడావిడి, దానిలో ఆయన ఆరోగ్యం మరింత రూహీన అయిపోయి వెళ్ళిపోయాడు. అలా జరిగింది. అంటే ఫ్యామిలీని తన కంట్రోల్లో తీసుకోవడానికి ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి రిలేషన్ అంటే అది ప్రకటించొద్దు అని చెప్పారు వీళ్ళందరూ. ప్రకటించొద్దు అని చెప్పినప్పటికీ ఆయన మేజర్ చంద్రకాంత్ సెలబ్రేషన్స్ లో, అది 100 days ఫంక్షన్ లో ప్రకటించాడు తిరుపతిలో. నేను లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోబోతున్నాను, మీకు ఏమన్నా అభ్యంతరమా అని ప్రజలను అడిగాడు. ప్రజలు చప్పట్లు కొట్టి వెళ్ళలేశారు. ప్రజామోదం అయిపోయింది అన్నాడు ఆయన. పెళ్లి చేసుకున్నాను అన్నాడు, అయిపోయింది. ఇలా నడిచింది ఆ రోజున 30 ఏళ్ల క్రితం. అప్పుడే 30 ఏళ్ళు అయిందా అనిపిస్తుంది. నిన్న కాక మొన్న జరిగినట్టుగా కనిపిస్తుంది ఆ గొడవ అంతా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.